హాయ్ నమస్తే, వెల్కమ్ టు టీటీవీ. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన వార్తల్ని ఒకసారి పూర్తిగా విశ్లేషిద్దాం. దానికి సంబంధించి పూర్తిగా ఒకసారి వార్తలు ఎలా వచ్చినాయో వాటి వార్తా విశేషాలు ఒకసారి చూద్దాం. ఇక ఈనాడు దినపత్రిక చూసుకున్నట్లయితే ప్రధాని మోడీ మన దళాలు పాకిస్తాన్ని మోకాలపై నిలబెట్టాయి, ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది. రాజస్థాన్ పర్యటనలో మోదీ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం, త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటీఎస్ పనులు కిషన్ రెడ్డి చెప్పినట్టు తెలుస్తుంది. ఇక మోడీ వార్తను చూసినట్లయితే నా రక్తనాళంలో ప్రవహించేది రుధిరం కాదు సింధూరం అనే ప్రధాని అన్నట్లు తెలుస్తుంది. ఈ వార్త ద్వారా 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభం. సింధూర్ గన్ పౌడర్గా మారితే పర్యవసానం ఎలా ఉంటుందో ప్రపంచంతో సహా శత్రువులకు అర్థమవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తన రక్తనాళంలో ప్రవహిస్తున్నది రుధిరం కాదు సింధూరం అని భావోద్వేగంగా తెలిపారు. పాకిస్తాన్ మోకాలపై నిలబెట్టామంటూ భద్రతా దళాలపై ప్రశంసలు కురిపించారు. ఇకపై పాక్ పాల్పడే ప్రతి ఉగ్ర దాడికి ఆ దేశానికి భారీ మూల్యం తప్పదని హెచ్చరించారు. 22 నిమిషాల్లోనే ఉగ్రవాదులను మట్టుపెట్టాం. ఆపరేషన్ సింధూర్ పట్ల దేశ ప్రజలంతా గర్వపడుతున్నారట. అయ్యా మోదీ గారు, నువ్వు మాట్లాడే ప్రతి పత్రికా ప్రకటన ద్వారా తెలియజేసే ఈ వార్తలన్నీ డంబాచారంగానే ఉన్నాయి, కానీ నువ్వు చేసేది చెప్పేది వేరువేరుగా ఉన్నాయి. ఇక్కడ జనాలు ఏమనుకుంటున్నారంటే ఉగ్రదాడులు చేసినప్పుడు వాడి మీద యుద్ధం ప్రకటిస్తారని ముందుకెళ్ళి మళ్ళీ వెనక్కి తగ్గావు ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు. అలాగే ఉగ్రవాదులు ఎవరైతే దాడి చేసిరో వాళ్ళని పట్టుకొని అంతమొందించడం చేతగాక భారతదేశంలో ఉండే పీపుల్స్ వార్ మావోయిస్టు పార్టీకి సంబంధించి వాళ్ళని మాత్రం అంతమొందిస్తున్నాం, ఉగ్రవాదుల్ని ఎందుకు అంతమొందిస్తలేవు, పాకిస్తాన్పై యుద్ధం ఎందుకు చేయట్లేదని జనాలు ప్రశ్నిస్తున్నారు. జనాల్లో ఇలాంటి ప్రశ్నలు మొదలవుతున్నాయి, నువ్వేమో ఇలా మాట్లాడుతున్నావు. కానీ మొన్న జరిగిన ఘటన తర్వాతకి పాకిస్తాన్పై సింధూర్ ఆపరేషన్ ఇది చేసిన తర్వాతకి భారత సైన్యానిదే ఎక్కువ నష్టం పోయిందన్నట్టు వార్తలు కూడా వస్తున్నాయి. జనాల్లో బాగా ఇది చర్చ నడుస్తుంది. వెనక్కి ఎందుకు తగ్గింది అనే క్వశ్చన్ కూడా బాగా జనాలు చర్చిస్తున్నారు. ఈ విషయంపై చెప్పేయేమో విశ్వగురు మాటలు, చేసేయేమో జీరో. ఇక డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో, ఆ పార్టీపై 2 నిమిషాలు మాట్లాడారు. భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉండదనే ఊహాగానాలు. మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది. సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం. రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్కు కవిత లేఖ. అవును, కేసీఆర్కు కవిత లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు ఆ 2 నిమిషాల గురించి ఎందుకు ప్రస్తావించింది? ఎందుకు లేఖ రాయాల్సిన అవసరం ఏంటంటే తండ్రికి కూతురికి మధ్య గ్యాప్ ఏర్పడినట్టు కనిపిస్తుంది. కూతురు వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగితే తండ్రి ససేమీరా అన్నట్టు తెలుస్తుంది. అన్నకి వర్కింగ్ ప్రెసిడెంట్ కట్టబెట్టి కూతుర్ని తక్కువ అంటే కూతుర్ని కావాల్సింది అడిగింది ఇవ్వకపోవడం వల్ల కవిత లేఖ రాయాల్సి వచ్చింది. ఆ లేఖ సారాంశం ఇది. కాంగ్రెస్ ఫెయిల్ అని పార్టీ శ్రేణులతో మీరు చెప్పిన విధానం బాగుందని అంటున్నారు. పహల్గామ్ అమరులకు నివాళిగా మౌనం పాటించడం బాగుంది. వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పేరు తీసి తిట్టకపోవడం చాలామందికి నచ్చింది. ఆయన మిమ్మల్ని రోజు విమర్శిస్తున్నా మీరు హుందాగా ఉన్నారనే ఫీడ్బ్యాక్ వచ్చింది. తెలంగాణ అంటే భరాస, తెలంగాణ అంటే కేసీఆర్ అని మీరు బలంగా చెబుతారని చాలామంది అన్నారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంపై
తెలంగాణ గీత అంశంపై మాట్లాడతారని ఎదురు చూశారు. మొత్తంగా మీ ప్రసంగంలో ఇంకొంచెం పంచ్ ఆశించారు. అయినా కార్యకర్తలు నాయకులు సభతో సంతృప్తిగా ఉన్నారు. ఆపరేషన్ కగార్పై మాట్లాడడం చాలామందికి నచ్చింది. పూర్తి ఉత్సాహంతో ఉన్నారు మీరు. మీ ప్రసంగం పూర్తయ్యే వరకు శ్రద్ధగా విన్నారు ప్రజలు. ఈ లేఖ రాయాల్సిన అవసరం ఎందుకు? చర్చించుకుంటే పోలే ఇంట్లో కూర్చొని. దీని అంతర్గతంగా వాళ్ళ కుటుంబ కలహాలు, అధికార కాంక్ష ఇవన్నీ అంతర్గతంగా జరుగుతున్నాయి కాబట్టి ఆమె లేఖ రాయాల్సి వచ్చింది. ఆమె అలిగింది, కేసీఆర్ మీద అలిగింది. ఈ ఈ మెల్లగా ఒక లేఖ ఇట్లా రిలీజ్ చేస్తే కుటుంబం ఎలా ఉందనేది బయటికి చెప్పకనే చెప్తుంది. ఇక ఈడీ అన్ని హద్దులు మీరుతుంది. ఓ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ప్రాంగణంలో సోదాలు ఎలా చేస్తారు? సమాఖ్య వ్యవస్థ స్ఫూర్తికి విరుద్ధం కలిగిస్తున్నారు. తమిళనాడు మద్యం దుకాణాల కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం. టాస్మాగ్పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత, కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ. ఈడీ అన్ని హద్దులు మీరుతుందనే వార్త కూడా నిజమే. ఎందుకంటే సుప్రీం ఇక్కడ ఏముందంటే ఓకే, తమిళనాడు మద్యం దుకాణం కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈడీ హద్దులు మీరుతుందని సుప్రీంకోర్టు వ్యాఖ్యలు చేస్తుందని ఈ వార్త యొక్క సారాంశం. దీనికి సంబంధించి ఇక రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపు 139 నుంచి 151కి పెంచిన కేంద్ర ప్రభుత్వం. తెలంగాణ ఐపీఎస్ క్యాడర్ సంఖ్యను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న సంఖ్యను 139 నుంచి 151కి పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇది మంచి న్యూసెస్. ఇక మీ సేవకు కియోస్క్, నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాలు జారీ. ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు. అంటే ప్రజా సంక్షేమ పథకాలు దర్యాప్తు చేసుకునేందుకు గాను జనన మరణ కుల ఆదాయ ధృవీకరణ పత్రాలు పొందేందుకు అధిక సంఖ్యలో ప్రజలు మీ సేవ కేంద్రాలకు వెళుతుంటారు. ఈ మేరకు దరఖాస్తుదారుల నిరీక్షణ సమయాన్ని తగ్గించడంతో పాటు సంబంధిత సేవలను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మీ సేవ కియోస్క్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. జిల్లాలోని ప్రజాపాలన కేంద్రాలు, ఎంపిక చేసిన ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు వీటిని ఏర్పాటు చేస్తున్నారు. ఒకసారి మీ సేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్న వారు మళ్ళీ అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేకుండా కియోస్కుల ద్వారా ఆన్లైన్లో రుసుము చెల్లించి నిమిషాల్లో ధృవపత్రాలను పొందవచ్చు. ఈ మేరకు ప్రయోగాత్మకంగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టరేట్లో, ఖైరతాబాద్లోని రవాణా శాఖ కార్యాలయంతో పాటు బేగంపేటలో మీ సేవా కియోస్క్లను ఏర్పాటు చేశారు. ఏటీఎం తరహాలో దరఖాస్తుదారులకు అవసరమైన సేవలు అందిస్తుంది. గతంలో దరఖాస్తు చేసుకున్న వినియోగదారులు పోగొట్టుకున్న వారు కూడా వాటిని ఇక్కడ పొందవచ్చు అని చెప్తుంది. ఇది చాలా సులభతరం చేస్తుంది. ఇది మంచి వార్తే. ఇది కూడా ఎట్లా అంటే ఈజీగా, ఒకప్పుడు ఆఫ్లైన్లోగా ఆఫీస్కి పోయి మండల ఆఫీస్లో అప్లై చేసి ఒక 2-3 రోజులు వెయిట్ చేసి, దానికి ఉంటుంది ఆఫీస్లో ఒక 7 రోజులో 10 రోజులో టైం ఉంటుంది. ఆ టైం దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా మీ సేవలు వచ్చినాయి. మీ సేవల తర్వాతకి దాన్ని ఇంకా సులభతరం చేస్తూ అప్లై చేసుకున్న వెంటనే తొందరలోనే వచ్చేటట్టుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇక గ్రూప్ 2 ధృవీకరణ పత్రాల పరిశీలన 29 నుంచి 1.1 నిష్పత్తిలో 777 మంది అభ్యర్థులు ఎంపిక చేసినట్లు మరో వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఇక అందానికి కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు అని ఒక శారీరక విజయవాడకు చెందిన ఒక యువతి ఆగస్టులో పెళ్లి చేసుకోబోతుంది. గతంలో పెళ్ళైన తన ఇది సన్నగా, ఇది హెల్త్కు సంబంధించి. ఇక తూకం వేసిన బస్తాల్లోని ధాన్యానికి మొలకలు ఎట్లుంది చూడు దారుణం. కర్షకుల కష్టం మొలకల పాలు. మరో చోట వానకు తడిసి మొలకెత్తిన ధాన్యం. రైతు
పంట పండించిన రైతు అమ్ముకోవడానికి మార్కెట్కి వెళ్తే మార్కెట్లో పెట్టిన ఆ వడ్లు మళ్ళీ మొలకెత్తున్నాయి అక్కడనే. అట్లుంది పరిస్థితి. గవర్నమెంట్ పట్టించుకోకపోవడమో నిర్లక్ష్యం వలన అక్కడున్న రైతులు అన్నదాతలు మరి దారుణంగా కొట్టిన బస్తాల్లోనే మొలకెత్తడం అంటే దారుణం కదా. ఇక దిశ పత్రిక చూసుకుందాం. దిశ డైలీ డాడీ మీరు ఫెయిల్, బీజేపీ నన్ను ఎంతగానో బాధ పెట్టింది. ఆ పార్టీ మీద 2 నిమిషాలే మాట్లాడారు. కమలంతో పొత్తుపై క్లారిటీ ఇవ్వలేదు. రాష్ట్రంలో ఆ పార్టీ ప్రత్యామ్నాయమని మన కార్యకర్తల్లో భావన. వక్తు బిల్లు, ఎస్సీ వర్గీకరణ, బీసీలకు 42% రిజర్వేషన్పై ఎందుకు మాట్లాడలేదు? ఇప్పటికైనా 1-2 రోజుల్లో ప్లీనరీ పెట్టాలి. ఆలోచించండి, అందరినీ కలుపుకొని పోండి. రజతోత్సవ సభపై కేసీఆర్కు కవిత సంచలన లేఖ. పాజిటివ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటూ వివరణ. ఈ నెల 2న 6 పేజీలతో కూడిన లెటర్ పంపిన ఎమ్మెల్సీ కవిత. కన్విన్స్ చేస్తారా, పక్కన పెడతారా? రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసిన కవిత లెటర్. కేసీఆర్ స్పందనపై ఉత్కంఠ. కవిత లేఖపై సమాధానం చెప్పాలి. కేసీఆర్ను ఆయన కూతురే కడిగి పారేసింది అని ప్రభుత్వ వైపు ఆది శ్రీనివాస్ అన్నట్లు తెలుస్తుంది. కవిత లేఖ రాయాల్సిన అవసరం ఏముంటుంది? అంతర్గత కుటుంబ కలహాలు తప్ప. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ ఆయన కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సంచలన లేఖ రాశారు. ఇటీవల నిర్వహించిన సిర్వల్ జూబ్లీ బహిరంగ సభను ఉద్దేశిస్తూ 6 పేజీలతో కూడిన లేఖను కేసీఆర్కు పంపించారు. పార్టీ మీటింగ్ సక్సెస్ అయిందంటూనే లోపాలను వెల్లడించారు. పాజిటివ్ నెగిటివ్ అంశాలను పేర్కొంటూ లేఖ రాస్తున్నట్టు వివరించారు. ఈ 6 పేజీల లేఖ ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగాను తీవ్ర చర్చకు దారితీస్తుంది. గత నెల 27న బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహించగా కవిత ఈ నెల 22న కేసీఆర్కు లేఖ రాశారు. పార్టీ కార్యకర్తలు ఓవరాల్గా మీ నుంచి ఇంకొంచెం పంచ ఆశించారు. సభను రుతొలగించిన ధూమ్ధామ్ కళాకారులను స్థైర్యం నింపడంలో ఫెయిల్ అయ్యారని లేఖలో పేర్కొన్నారు. ఒక రకంగా పోటు ఒడుస్తుంది కవిత కేసీఆర్కు. డాడీ అంటూ కవిత తన లెటర్ను ప్రారంభించారు. ప్రధానంగా పార్టీ నిర్వహించిన సభ క్యాడర్ ఏమనుకుంటుందో వివరిస్తూ 6 పేజీలతో ఆమె లేఖ రాశారు. కేంద్రం తీసుకొచ్చిన వక్తు బిల్లుపై, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎస్సీ వర్గీకరణపై, బీసీలకు 42 రిజర్వేషన్పై ఆమె ప్రధానంగా లేఖలో పేర్కొన్నట్లు ఈ న్యూస్ వచ్చింది. కవితను బయటకు పంపేందుకు కేటీఆర్ కుట్ర, భవిష్యత్తులో రాష్ట్ర రాజకీయాల్లో మార్పులు. ఇక కుటుంబ కలహాలకు సంబంధించి కవితను పక్కబెట్టే ఉద్దేశం మీద కేటీఆర్ ఒక నిర్ణయం తీసుకున్నట్లు ఈ వార్త ద్వారా మనకు అర్థమవుతుంది. దానికి అలిగిన కవిత కేసీఆర్పై డాడీ అంటూనే విమర్శలు గుప్పిస్తూ దానికి సంబంధించి బీజేపీపై ఎందుకు మాట్లాడలేదు, పంచులు ఎందుకు వేయలేదు, దీంట్లో మీరు ఫెయిల్ అయ్యారు అని కవిత ప్రశ్నిస్తుంది, విమర్శిస్తుంది. కానీ లేఖ రాయాల్సిన అవసరం ఏముంది కవితకి? లేదు కదా. ఇంట్లో కూర్చొని చర్చిస్తే అయిపోద్ది కదా. ఎందుకంటే వీళ్ళకి అంతర్గత కలహాలు ఉన్నాయి. వీళ్ళకి కావాల్సింది ఎంతసేపు ఉన్నా అధికారం లేకపోతే ఎవరినైనా విమర్శలు కన్న తండ్రి. రాష్ట్రాన్ని ఇచ్చిన కన్న తండ్రిని కూడా ఏం చేయడానికి కానీ సిద్ధమే ఉంటుంది కవితక్క. అది న్యూస్. ఇక సీఎం రేవంత్ రెడ్డి నిన్న స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపుతుందనే నమ్మకంతో స్థానిక ఎన్నికల్లో ఖరారు చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు ఇచ్చినట్టు తెలుస్తుంది. లేకపోతే రాజకీయంగా అమలు చేస్తామని ఇప్పటికే ప్రకటన. లోకల్ పోరుకు సిద్ధం కావాలని ఆదేశాలు జారీ. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసేందుకు కాంగ్రెస్ పార్టీ
సిద్ధమవుతుంది. ఈ మేరకు ప్రభుత్వం నుంచి అధికారులకు ఆదేశాలు అందినట్లు సమాచారం. గతంలో కామారెడ్డి వేదికగా అధికార పార్టీ బీసీ డిక్లరేషన్ ప్రకటించగా ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు రిజర్వేషన్ల అమలుకు సబ్ కమిటీ వేస్తూనే ముసాయిదా బిల్లును తీసుకొచ్చింది. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించింది. స్థానిక సంస్థలు, విద్యా ఉద్యోగుల్లో రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లును తీసుకొచ్చింది. వాటిని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదింపజేసి ఆ వెంటనే కేంద్రానికి పంపించింది. సీఎం కీలక ఆదేశాలు. మరోవైపు రాష్ట్రంలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించక 16 నెలలు కావస్తుంది. ఆ గ్రామాల్లో పాలకవర్గాలు లేక పాలన అస్తవ్యస్తంగా తయారైంది. పంచాయతీల పదవి కాలం 2024 జనవరి 31న, జిల్లా మండల పరిషత్ల గడువు జూలై 2024లో ముగిసింది. స్థానిక సంస్థలకు పాలక మండలు లేకపోవడం వల్ల కేంద్రం నుంచి వచ్చే నిధులు విడుదలలో జాప్యం జరుగుతున్నది. తద్వారా ఏటా ప్రభుత్వం 1,500 కోట్లు నష్టపోతున్నది. అందుకే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు సర్కారు సిద్ధమవుతున్నది. ఇప్పటి వరకు 42% రిజర్వేషన్ల కోసం వేచి చూసిన ప్రభుత్వం ఆ మేరకు రిజర్వేషన్లు కల్పిస్తూనే ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుంది. స్థానిక సంస్థ ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయాలనే లక్ష్యంతో ఇప్పటి వరకు ఎన్నికలు ఆపారు. ఇప్పుడు కానీ జనాలు అనుకునేది ఏంటంటే స్థానికంగా రేవంత్ రెడ్డి సర్కార్ ఏర్పడ్డ కానించి ఒక భయంతో ఎన్నికలు నిర్వహించట్లేదని జనాల్లో ఈ చర్చ బాగా నడుస్తుంది. స్థానిక ఎన్నికల్లో గెలిచే సత్తా లేక ఎన్నికల్ని పొడిగిస్తూ వస్తుంది. ఎలాంటి పథకాలు సరిగా చేసిన పథకాలు అమలుకు నోచుకోకపోవడం వలనే ఎన్నికల్ని వాయిదా వేస్తూ వస్తుందని తెలంగాణ ప్రజలందరూ భావిస్తున్నారు. ఎంత త్వరగా చేస్తే కాంగ్రెస్ పార్టీకి అంత బెటర్. పథకాలు అమలు చేస్తూనే స్థానిక సంస్థల ఎన్నికలు మొదలుపెట్టిందనుకో, ఎన్నికలు కంప్లీట్ చేసుకొని సక్సెస్ఫుల్గా విజయవంతం అయితే మాత్రం తిరుగులేదు కాంగ్రెస్. కానీ అనుకున్నట్లుగా కాంగ్రెస్ డిక్లరేషన్ ఇచ్చినట్టుగా 42% రిజర్వేషన్ ఇస్తే బీసీలో ఎలాంటి పోరుబాట ఉండదు. ఒకవేళ 42% రిజర్వేషన్ ఇవ్వకపోతే మాత్రం బీసీలు తిరగబడతారు. బీసీలతో పాటు మిగతా కులాలు కూడా వాళ్ళకు కూడా ఊపందించినట్టు అవుతుంది. ఇక నిన్న సీఎం కోర్టుకు వెళ్ళినట్టు ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది. దాంట్లో నేను ఎలాంటి కోడ్ ఉల్లంఘన చేయలేదని చెప్తున్నట్టు కనిపిస్తుంది. ఇక నిన్న చెప్పినట్టుగానే 2న యువ వికాసం మంజూరు పత్రాలు ఇస్తున్నట్టు బట్టి విక్రమార్క తెలిసినట్టు ఇక్కడ వార్త కనిపిస్తుంది. సింధూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశాం. ఉగ్రదాడులకు పాక్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. మోడీ ఉన్నాడని దాయాది మరిచినట్టుంది. సింధూరం మందుగుండుగా మారితే ఏం జరుగుతుందో ప్రపంచం అంతా చూసింది. అబ్బా. రాజస్థాన్లోని బికనీర్ బహిరంగ సభలో ప్రధాని మోడీ 18 రాష్ట్రాల్లో 103 అమృత్ భారత్ రైల్వే స్టేషన్లు వర్చువల్గా పునఃప్రారంభం. సార్ మాట్లాడేదేమో ఇట్లుంది. ఉగ్రదాడులకు పాక్ మూల్యం చెల్లించుకోవాల్సిందే. ఇక్కడ జనాల్లో మాత్రం, భారతదేశంలో ఉన్న ప్రజలు మాత్రం సింధూరం చెరిపిన వారిని మట్టిలో కలిపేశామంటారు. ఓకే, ఉగ్రవాదులు, హిందువులపై దాడి చేసిన ఉగ్రవాదుల్ని మోడీ ప్రభుత్వం ఏం చేసింది? పట్టుకుందా? క్వశ్చన్ మార్క్. చంపిద్దా? క్వశ్చన్ మార్క్. సరే, యుద్ధం హిందువులంతా ఒకటే యుద్ధం చేద్దామన్నది. యుద్ధం చేసిందా? క్వశ్చన్ మార్క్. చేయలే. మొత్తం పాకిస్తాన్ని అతలాకుతలం చేసినాం. మొత్తం ఎన్నో స్థావరాలను నాశనం చేసినాం, బరాబర్ చేసినామని చెప్పింది. చేసింది కొంత, చెప్పింది కొండంత. వాళ్ళేం తక్కువ వల్ల వాళ్ళు కూడా తిరగబడ్డారు. వాళ్లకు ఉగ్రవాదులు తోడయ్యారు. ఉగ్రవాదులు, ఆర్మీ, పాకిస్తాన్ ఆర్మీ రెండు ఒకటే చేస్తుంది అక్కడ. ఎందుకు మోడీ ప్రభుత్వం వెనక్కి తగ్గింది? ట్రంప్ మధ్యలో వచ్చి వీళ్ళిద్దరిని శాంతియుతంగా ఉండమని చెప్పిండా? ట్రంప్ మాటలకు వెనకడిగేశాడా మోడీ? విశ్వగురు ఎలా వెనకడిగేస్తాడు? మన నిర్ణయాల్లో మోడీ ఒక భారతదేశ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయానికి
పాకిస్తాన్ పైన ఉన్న దాడుల్ని ట్రంప్ చొరవ తీసుకొని చేస్తే మోడీ ఎందుకు వెనక్కి తగ్గాడు అనేది క్వశ్చన్. దానివల్ల ప్రతిష్ట దిగజారిందని కూడా ప్రజల్లో చర్చ జరుగుతుంది. యుద్ధం చేస్తామన్న వాళ్ళు అక్కడ యుద్ధం చేతగాక మావోయిస్టులని మహిళల్ని అమాయక గిరిజన ప్రజల్ని చంపుతూ మేము ఏదో సాధించాం ఏదో చేశామని ఆపరేషన్ కాగార్ని విజయవంతంగా కంప్లీట్ చేశామని ఆపరేషన్ కాగార్ మొదలుపెట్టి అమాయక జీవుల్ని అంతమొందిస్తుంది. అదెందుకో ఉగ్రవాదులను ఎందుకు అంతమొందిస్తలేదు? యుద్ధం అన్నప్పుడు యుద్ధం మీద ఎందుకు వెనక్కి తగ్గింది మోడీ సర్కార్? ఈ క్వశ్చన్లన్నిటికీ జవాబు చెప్పాల్సిన అవసరం మోడీ సర్కార్కు ఉంది, బీజేపీ ప్రభుత్వానికి కూడా ఉంది. ఇక మళ్ళీ బొంకుడు మాటలు ఏంటంటే కాల్పుల విరమణలో ట్రంప్ ప్రమేయం లేదు, కేంద్ర మంత్రి జయశంకర్ అన్నట్టు. ఇక్కడ ప్రమేయం లేనప్పుడు మరి ఆయన ఎందుకు చెప్పుకుంటుండు? భారత్ హై కమిషన్ సిబ్బందిని బహిష్కరించిన పాక్ ఇంకా చూసుకో, వాళ్ళేమో ఊరుకుంటారా? బల్బులా పిడుగు 15 సెకండ్ల పాటు నేలపై వెలుగు. మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో ఘటన. విదేశీ విద్యార్థులను చేర్చుకోవద్దు, హార్వర్డ్ యూనివర్సిటీకి ట్రంప్ ఆదేశాలు. సెవిస్ ప్రోగ్రాం రద్దు, ఆదేశాలు తక్షణమే అమల్లోకి చేయాలని ట్రంప్ ఏ విధంగా చేస్తున్నాడు? దేశంలో మరోసారి కోవిడ్ వేవ్. ప్రస్తుతం 11 రాష్ట్రాల్లో యాక్టివ్ కేసులు. కేరళలో ఈ నెల 182 కరోనా కేసులు నమోదైనట్లు వార్త. ఇవన్నీ మరిపిస్తేందుకు అదో వార్తను మళ్ళీ బయటికి తీసుకొస్తారు. హద్దులు దాటుతున్న ఈడీ సమాఖ్య స్ఫూర్తి ఉల్లంఘన. రాష్ట్ర ప్రభుత్వం సంస్థపైనే దాడుల. సుప్రీంకోర్టు ఆగ్రహం. టాస్మాక్ విచారణపై స్టే విధింపు. ఈడీ హద్దులు మీరుతుంది నిజంగానే. బతుకమ్మ పాట తీన్మార్ ఆట. శిల్పారామంలో సుందరీమణుల సందడి. సరూర్ నగర్ విఎం హోమ్ సందర్శన. విక్టోరియా భవనాన్ని చూసి ఫిదా. అనాథ విద్యార్థులతో మమేకం. గిఫ్టులు అందజేత. మిస్ వరల్డ్ టాలెంట్ షోలో గ్రాండ్ ఫైనల్ ఈవెంట్లో ప్రపంచ సుందరీమణులు నిన్న శిల్పారామం సరూనగర్లో వీక్షించినట్టు తెలుస్తుంది. అక్కడున్న విక్టోరియా మెమరీ స్కూల్లో అందరూ అనాథలు ఉంటారు. అక్కడ భవనాన్ని చూసి ఫిదా అయ్యి అనాథ విద్యార్థులకి గిఫ్టులు అందజేసినట్టు ఆ వార్త కనిపిస్తుంది. ఇక పరిశోధనలో అవినీతి. పెస్టిసైడ్ రీసెర్చ్ పేరుతో మోసం అంట. ఐసీఎంఆర్ నిధులు దుర్వినియోగం చేసిన ఎన్ఐఎన్ సైంటిస్టులు మోసపూరిత జర్నల్ ప్రచురితం. శాస్త్రీయ నియమాలు సూత్రాలను విరుద్ధం. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి అక్రమాలు ఆధారాలతో సహా నిరూపించిన సెంట్రిగో. చర్యలకు కేంద్ర మంత్రి జేపీ నడ్డాకు వినతి. తప్పుడు సమాచారంతో జర్నల్స్. ఐసీఎన్ఆర్ నిధులు దుర్వినియోగం చేసినట్టు ఎన్ఐఎన్ సైంటిస్టులు ఈ వార్త దీనికి సంబంధించిన పరిశోధనలో అవినీతి అన్నట్టు పెస్టిసైడ్ రీసెర్చ్తో జరుగుతుంది. అది దాని వార్త యొక్క సారాంశం. ఇక ఇంకేమన్నాయి? ఇక మావోయిస్టు కోబ్రా కమాండో మృతి. ఛత్తీస్గఢ్లో మరోసారి ఎదురుకార్పులు వెల్లడించిన అధికారులు. కేశవరావు ఎన్కౌంటర్పై సుప్రీం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలి ఎమ్మెల్యే కూనంనేని. ఈ ఎన్కౌంటర్ సంబంధించి భారతదేశంలో ఉన్న వాళ్ళు అమాయక ప్రజలు వాళ్ళకు జరిగిన అన్యాయాలను ఎదుర్కొనేందుకు పీపుల్స్ వార్ గ్రూప్లో చేరి, సరే వారు చేసే నష్టం కొంతైనా కానీ చేస్తుండొచ్చు, కానీ వాళ్ళు మన బిడ్డలే కదా, వాళ్ళు ఎందుకు తిరగబడ్డారు, ఎందుకు ఆ విధంగా తయారయ్యారు అనేది మళ్ళీ పునరావృతం కాకుండా చేస్తే బాగుండు. అంతమొందించడం అంటే పట్టుకొని అంతమొందించడం కరెక్ట్ కాదు. ఇంకోటి, వాళ్ళు హిందువులే, ఉగ్రవాదులనేమో వదిలిపెడతారు, మన ప్రజలనేమో చంపుతారు. వాళ్ళకి అన్యాయం జరిగిందనే తుపాకీ పట్టిరు.
తుపాకీ బట్టి అడవిలోకి వెళ్ళారు. అడవిలోకి వెళ్ళి వాళ్లకు కావాల్సిన న్యాయం కోసం చేసారు. అది తప్పే. అరెస్ట్ చేయాలి, ప్రాణంతో ఆ కాళ్ళకో చేతులకో కాల్చి పట్టుకోవాలి. డైరెక్ట్ మైండ్ పాయింట్ బ్లాక్లో పెట్టి కాల్చి అమాయక ఆడపిల్లల్ని మానాలను దోచుకొని, అంటే ప్రాణాలను తీస్తూ, అక్కడ ఆపరేషన్ కగారులో మాత్రం దారుణాలు, ఇక్కడ ఉగ్రవాదులేమో వదిలిపెట్టడాలు. ఇది మోడీ సర్కార్. ఇది ఒక పెద్ద ఘనకార్యంలాగా చెప్పుకుంటుంది. ఖండాంతర అణుక్షిపణి ప్రయోగించిన అమెరికా 6,700 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించిన మినిట్ మ్యాన్ 3 ఇది రొటీన్ చెకప్లో భాగమే యుఎస్ మిలిటరీ అని ఒక వార్త ఇక్కడ కనిపిస్తుంది. ఖండాంతర క్షిపణి ప్రయోగించింది అమెరికా, దానికి సంబంధించిన వార్త ఇది. ఇవి ఈరోజు ప్రధానమైన వార్తా విశేషాలు. మరిన్ని వార్తల కోసం మళ్ళీ రేపు కలుద్దాం. ఒకసారి ఈ ఛానల్కి సంబంధించి మీకు ఏమనిపించినా కానీ కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. నచ్చితే లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందు మరిన్ని వార్తలు మీకు అందించడానికి మాకు ఇది బూస్ట్ లాగా పనిచేస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్. మరిన్ని వార్తల కోసం మళ్ళీ రేపు కలుద్దాం.